సబ్జెక్ట్ ఇక్కడ చెప్పుకోవడం కూడా ఇదే. కాబట్టి నేను చెప్పదలసింది ఏంటి అంటే 500 చొప్పున కొన్ని లక్షల మంది కట్టారు, ఐడి ఓపెన్ చేశారు, డాడీ టైంలో అకౌంట్ తీసుకున్నారు. ఆ అకౌంట్ తీసుకున్న వాళ్ళలో ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నాం, కొన్ని లక్షల మంది అకౌంట్ హోల్డర్స్ ఉన్నారు. కానీ ఇక్కడ ఎంతమంది ఉన్నామో దానికి ఎలా మనం వీడికి రాగలిగినాము అనే దానికి నేను ఒక చిన్న కథ చెప్తాను, ఒకటే 3 సెకండ్లలో చెప్తాను. ఇక్కడ నా 3 బొమ్మలు ఉన్నాయి కదండి, ఈ 3 బొమ్మలు సేమ్ ఉన్నాయి కదా. అలాగే ఇక్కడ 4 బొమ్మల గురించి చెప్తున్నా నేను. ఇలాగే 4 బొమ్మలు ఉన్నాయి. 4 బొమ్మలు సేమ్ హైట్ ఉన్నాయి, సేమ్ కలర్ ఉన్నాయి, సేమ్ డిజైన్ ఉన్నాయి. కానీ వీటి ధరలు మాత్రం సేమ్ లేవండి. ఇక్కడ 4 బొమ్మల్ని మీరు ఊహించుకోండి. దీని కాస్ట్ 5 రూపీస్, దీని కాస్ట్ 50 రూపీస్, 50 రూపాయలు. దీని ఖరీదు 500 రూపాయలు, దీని ఖరీదు 5000 రూపాయలు. ఇది హైట్ ఉందని కాదు, ఇది కూడా సేమ్ ఇంతే అని ఊహించుకోండి. ఇక్కడ లేవు కాబట్టి చెప్తున్నా. ఈ 4 బొమ్మలు సేమ్ హైటు, సేమ్ కలరు, సేమ్ ఉన్నాయి. కానీ వీటి ఖరీదులు మాత్రం సేమ్ లేవండి, దయచేసి అందరు అర్థం చేసుకోండి. కానీ ఈ మార్కెట్లో స్లేట్ ఫిక్స్డ్ రేట్లు పెట్టి సేల్ చేస్తారు కదా, డిమార్ట్లో కానీ అక్కడక్కడ సూపర్ మార్కెట్లలో కానీ. అలాగే ఇక్కడ ప్రవీణ్ రాజ్ సార్ కూడా సేమ్ 4కి స్లేట్లు రాసి పెట్టాడు. ఇది 5 రూపీస్, ఇది 50 రూపీస్, ఇది 500, ఇది 5000 అని పెట్టారు. కొనుక్కునే వాళ్ళు కొనుక్కొని వెళ్తున్నారు. నాకు లాంటి వాళ్ళకో, లక్ష్మీ సార్ లాంటి వాళ్ళకో ఒక డౌట్ వచ్చింది, ప్రవీణ్ రాజ్ సార్ మస్తు మోసం చేస్తాడు, బొమ్మలన్నీ ఒకేలాగున్నాయి, ఒకే హైట్ ఉన్నాయి, కానీ ఈ బొమ్మలకి రేటు మాత్రం ఒకే రేటు లేదు, ప్రవీణ్ రాజ్ సార్ ఏదో మోసం చేస్తున్నాడు అనేది మాత్రం ఒక సందేహం వచ్చింది. కానీ ఇది చిన్న చిన్నగా అందరికీ తెలిసిపోయింది. ప్రవీణ్ రాజ్ సార్ అమ్మే బొమ్మలు అన్నీ ఒకే రేట్లో అమ్మట్లేదు, బొమ్మలు అయితే ఒకటే, కానీ బొమ్మలకు రేట్లు పెడుతున్నాడు, సార్ మోసం చేస్తున్నాడని గొడవ స్టార్ట్ అయింది. మెల్లమెల్లగా అనుకోని జాన్ సామెల్ సార్ లాంటి వాళ్ళు ఒక జ్ఞాని ఉన్నారు. అతను ఏం ఆలోచించారంటే, కాదు నేను దాని గురించి తెలుసుకుంటా, ఆయన ఎలా మోసం చేస్తాడు, జనాలను మోసం చేయడం కరెక్ట్ కాదు కదా, ఆయన ఎలా చేస్తుండో దాని గురించి తెలుసుకొని చెప్తా అనేసి చెప్పిండు అన్నట్టు జనాలకి. తర్వాత సార్ దగ్గరికి వచ్చారు. సార్ మీరు ఎలా దీన్ని చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా అంటే, లేదు సార్ దీని గురించి దీని ఉద్దేశం ఇది అమ్మడానికి అని సార్ చెప్పారు. దాని ఉద్దేశం ఏంటి అంటే, ఈ బొమ్మకి చెవు దగ్గర ఒక చిన్న పుల్ల తీసుకొని చెవు దగ్గర పెడితే ఈ చెవులో పోవట్లేదు, కాబట్టి దీని కాస్ట్ 5 రూపీస్ సార్ అని చెప్పారు. ఇంకొక బొమ్మ దగ్గరకు సేమ్ చూపించారు, ఈ చెవులో పెడితే ఆ చెవులోకి వెళ్తుంది, దీని కాస్ట్ 50 రూపాయలు సార్ అని చెప్పారు. ఇంకొక బొమ్మ దగ్గర కూడా చెవులో పుల్ల పెడితే నోట్లోకి పోయి కడుపులోకి పోయి అయిపోయింది, దాని కాస్ట్ 500 రూపాయలు అని చెప్పారు. ఇంకొక బొమ్మ దగ్గరికి వెళ్తే దానికి కూడా చెవులోనే పెడితే నోట్లో నుండి బయటకు వచ్చింది, దాని కాస్ట్ 5000 అని చెప్పాడు అన్నట్టు. దాంట్లో మీకు ఏమర్థమైంది? మీటింగ్కి వస్తారు, పెద్దలు వచ్చినప్పుడు గౌరవిస్తారు, కుర్చీ వేస్తారు, నీళ్ళు ఇస్తారు, టీ ఇస్తారు, కానీ సబ్జెక్ట్ వినరు. కాబట్టి వీళ్ళకి 5 రూపాయలు ఇవ్వచ్చు. సార్ వాళ్ళు వచ్చిండ్రు కదా, ఎంత ప్రయాసపడి ఇంత దూరం నుంచి అని వింటాడు. మనం ఉన్నంతసేపు సబ్జెక్టు చెప్పినంతసేపు వింటారు ఆ సబ్జెక్టు. కానీ ఈ చెవులో ఉండి ఆ చెవులో వదిలేస్తాడు, దాని భావం అది అన్నట్టు. అంటే వింటాడు, వదిలేస్తాడు. దాని కాస్ట్ ఆయన విన్నందుకు దాని కాస్ట్ ఎంత అంటే 50 రూపాయలు. వినగలుగుతున్నాడు కదా. ఇంకొక అతను శ్రమపడి వింటాడు, కానీ కడుపులోనే దాచుకుంటాడు, ఎవరికి చెప్పడు. కీబో అంటే ఏంటి, డాడీ అంటే ఏంటి, కాయిన్స్ అంటే ఏంటి, వాయిస్ రికార్డులు వింటారు, అన్నీ వింటారు. మన పెద్దలు, లీడర్లు చాలా మంది ఉన్నారు. అట్లా 500 రూపాయలు దానికి అన్నట్టు. ఇంకొకటి నోట్లో నుండి వచ్చింది ఉంది కదా, అదేంటి అంటే వినిన దానిని పదే ధ్యానించుకొని దాంట్లో బెనిఫిట్స్ ఏంటి గ్రహించి 10 మందికి చెప్పి 1000 మందిని తయారు చేసే లీడర్సే ఇక్కడ ఉన్నది మీరు. కాబట్టి మీకున్న అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా, ఇంకెంత టైం ఉందో కూడా తెలియదు నాకైతే, కానీ ఆ ఉన్న టైంని మీరు వినియోగించుకొని
మీరందరూ కూడా ఆ డాడీ ఎంతైతే పెడుతున్నారో అవన్నీ హెచ్చు కావాలని, డాడీ బాబును కోల్పోయిందని మీరందరూ కూడా తన పిల్లలు అని తను ఎలా ఆహ్వానిస్తుండో మిమ్మల్ని, మీరందరూ కూడా డాడీ అనే పిలుస్తున్నారు. కానీ మీ సొంత డాడీ మీకు ఆ హెల్ప్ చేస్తారో చేయరో తెలియదు, కానీ ఈ డాడీ అయితే మీకు హెల్ప్ చేస్తుంది కాబట్టి కంపెనీ పేరు కానీ లేకపోతే ఇంకా దేన్ని కూడా ఎక్కడ కూడా దుర్వినియోగం పరచుకోకుండా, ఎక్కడ కూడా మీ వల్ల ఎక్కడ నష్టం జరగకోకుండా మీరందరూ దినదినము ఆయుష ఆరోగ్యాలతో ఉండి ఈ కంపెనీని ముందుకు పంపించాలని, డాడీ దగ్గర మీరందరూ మంచిగా గిఫ్ట్లు పొందుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు